భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఇల్లందులపాడు 2వ వార్డు నందు శ్మశాన వాటికకు వెళ్లు బ్రిడ్జ్ కూలిపోయి ప్రజలే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లందులపాడు చెరువు మత్తడి పొంగి పొర్లుతున్న కారణంగా కాళికామాత గుడి నుండి శ్మశానానికి వెళ్లడానికి ఎటువంటి సదుపాయం లేదని, మనిషి చనిపోతే శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు బ్రిడ్జ్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ కటకం పద్మావతి, దేశవత్తు నరహరి, ఎండి కాసిం, మేకల శ్రీను, ధర్మపురి వెంకటేశ్వర్లు, పోషాల సారయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. నా యొక్క నమస్కారాలు. పాత ఇల్లందు 2వ వార్డు ఇల్లందు పట్టణంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మా వార్డు. ఇక్కడ సుమారు 2000 మంది నివసిస్తున్నారు. కొత్త బస్టాండ్, గోయింగ్ సెంటర్ నుంచి కూడా అంత్యక్రియలు నిర్వహించాలంటే ఇక్కడికే రావాల్సిందే. అలాగే ఈ కాళీమాత భక్తులు కూడా జయరామ సెంటర్ పరదేశీలు కూడా ఇక్కడే చివరి దశలో ఖననం చేయాలని కోరుకుంటారు. అలాంటి ఈ శ్మశాన వాటిక గత 5 సంవత్సరాలుగా నడక నడుస్తుంది. అల్లుల నోట్లో అన్ని ఉన్న అల్లుల నోట్లో చని ఉన్నట్టు గత ఎమ్మెల్యే గారు, గత ప్రభుత్వంలో ఎంపీ గారు కూడా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. మేము అయిపోతుంది అనుకుని ఎదురు చూస్తున్నాం. శ్మశాన వాటిక కూడా పూర్తి అయింది, కానీ ఇంతవరకు అది ప్రారంభాన్ని నోచుకోలేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే గారు, స్థానిక చైర్మన్ గారు, ఎంపీ గారు తక్షణమే స్పందించి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ బ్రిడ్జి కొరకు మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి శ్రీమతి కటకం పద్మావతి గారు జీఎం గారిని కలిసి, విత్ చైర్మన్ గారితో కలిసి తాత్కాలిక బ్రిడ్జి కోసము విన్నపించడం జరిగింది. వారు కొంత మెటీరియల్ ఇచ్చారు, కానీ దానికి సంబంధించి ఇంకొన్ని డబ్బులు కావాల్సి వస్తుంది. అది మరి మున్సిపాలిటీ వారు కానీ, చైర్మన్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ తమంతా కృషి చేసి త్వరగా తాత్కాలిక బ్రిడ్జి కానీ, పూర్తి బ్రిడ్జి కానీ ఈ 6 నెలల్లో మాకు కంప్లీట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మీ ద్వారా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. చచ్చిపోయిన ఎట్లా తీసుకుపోలేక ముసలు ముడిగోలు పోలేక పీరుగలు అట్లే ఉంటాడే. మరి అట్లా ఒక సంవత్సరం మట్ట పోపిస్తే దాని మీద దాటి పీనుగల దానం చేస్తాను. ఆ బ్రిడ్జి తొందరగా కడితే మంచిగా ఉంటుంది కదయ్యా. ఈ సత్యం ఎట్ట పట్టుకపోతారు, ఈ వాగొత్తా అంటే ఎట్లా చేస్తారయ్యా? మీరు ముందు పడి చేస్తేనే ఏదైనా పని అవుతుంది. అది అట్లనే అవుతుంది. మాకు ఎవరు వచ్చినా కూడా తీసుకుపోవడానికి చాలా కష్టం అవుతుంది. ఎట్లా అనంటే అప్పుడు అమ్మ వచ్చి మట్ట పోపితే పీనుగ దాటిస్తాను. అది కూడా లేదు ఇప్పుడు మాకు. నా చెరువు పేరు ధర్మపురి వెంకటేశ్వర. ఈ బాగులో బాగు పారుతుండేవాడిగా దాంట్లో వేసిన చేపట్ట కుట్టుకొని పోయింది. ఎవరు చచ్చిపోయినా కానీ సేవలు చేసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిగా పెట్టుకొని మాకు బ్రిడ్జి శాంక్షన్ చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను 2వ వార్డు స్థానిక ఉన్నటువంటి మాట్లాడుతున్నా. ఇక్కడ బాగు విషయంలో కానీ, సంఖ్య విషయంలో కానీ ఈ స్థానికంగా రోడ్డుని మా స్థానికంగా నిరూపించుకున్నాం. అది కొట్టుకొని పోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎవరు స్పందించట్లే. మన సింగరేణి వాళ్ళు వచ్చిండ్రు, పైపులు అనేది అదని పెట్టేసి వెళ్ళారు. ఈ మధ్యలో ఏమైనా ప్రాంతాన్ని ఏమైనా జరిగితే దాని పరిస్థితి ఘోరంగా ఉంటుంది. దాన్ని బట్టి దృష్టిలో ఉంచుకొని స్థానికంగా ఉన్నటువంటి అందరికీ పేరున తొందరగా అయ్యేటట్టుగా పని చూస్తే ఎలాంటి ఆటంకం జరగకుండా ఉంటుందని మేము కోరుతున్నాం. ముందుగా ఇల్లందు పట్టణ ప్రజలకు నమస్కారం. మరి ఈరోజు ఇల్లందులపాడు చెరువు అనేది బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చెరువు. ఆ చెరువు గతంలో ఎప్పుడైనా ముందే నిండేది, కానీ ఈసారి మాత్రం ఆగస్టు ఎండింగ్ వరకు ఈ తుఫాను వల్ల నిండడం జరిగింది. ఈరోజు ఉదయం ఆ చెరువు ఎప్పుడైతే అలుగు స్టార్ట్ అవుతుందో నేను, ఓంబాయ్, మా స్థానికులు వచ్చి అమ్మవారికి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ కొట్టి ఆశీర్వదించడం జరిగింది. ఇలాంటి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాళీమాత అమ్మవారిని, గోదావరి అమ్మవారిని కోరుకోవడం జరిగింది.
మరి ఈరోజు అలుగు పడుతుంటే నాకు చాలా సంతోషం ఉంది, కానీ దాని తర్వాత బాధ కూడా చాలా ఉంది. ఎందుకంటే ఈ అలుగు పడ్డప్పుడు మాకు శ్మశాన వాటిక అనేది పురాతనమైన శ్మశాన వాటిక, అది మాకు దాదాపు 5 వార్డుల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎప్పుడూ నిత్య కళ్యాణం అని నేను 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా. ఆ 3 సంవత్సరాల నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నేను ఈ కష్టాలు పడక తప్పట్లేదు. ఈరోజు చాలా బాధ అనిపించింది. వర్షం చెరువు నిండగానే సంతోషం ఉంది, బాధ కూడా పంచుకున్నా. మరి ఈ బాధని నేను ఎట్లా పూడ్చాలి, నేను అది చాలా నాకు బాధ అనిపించింది. గతంలో దాదాపు 3 నెలల క్రితం నేను జిఎం గారిని కూడా కోరడం జరిగింది. జిఎం గారిని కోరినప్పుడు నా పరిస్థితులు ఇవి కానీ గతంలో ఉన్న ఫోటోలు తీసుకెళ్ళి జిఎం గారికి, డీవీ సార్ నన్ను తీసుకొని జిఎం గారి దగ్గరికి డీవీ సార్ గారు వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు జిఎం గారు కూడా ఆ సేవ నాకు కూడా కొంత పుణ్యం జరగాలని ఆ జిఎం గారు కూడా మనకు స్పందించి ఎంత మెటీరియల్ ఎంతో నేను ఇంకో రాళ్లతోటి తాత్కాలికంగా గుండీసం వైపు ఏ విధంగా ఉందో అదేవిధంగా నాకు ఇక్కడ చేయాలని నేను డీవీ సార్ అప్పుడు అడగగానే డీవీ సార్ తీసుకొని జిఎం దగ్గరికి పోయినప్పుడు నాకు ఆ జిఎం గారు కూడా స్పందించి స్వయాన తానే వచ్చి ఇక్కడ చూశారు. జిఎం గారు చూసి అమ్మ ఇంత పరిస్థితి ఇలా ఉంది, ఎట్లా భరిస్తాను మీరు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. తాను మళ్ళీ నేను జిఎం గారి దగ్గరికి వెళ్ళి డీవీ సార్ ఆధ్వర్యంలో వెళ్ళి రాట్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ రాట్లు మాకు ఏదైతే పోల్స్గా విధిస్తామని నేను ఎన్ని రోజుల నుంచి దాదాపు 2 నెలల నుంచి నేను డీవీ సార్ని దండం పెట్టుకుంటూ అడుగుతున్నా. తను కూడా స్పందిస్తున్నాడు, డీవీ గారు, కమిషనర్ గారు అందరూ స్పందిస్తున్నారు. కానీ దానికి 5 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ అవుతుందని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు 5 లక్షల రూపాయలు మనం స్టార్ట్ చేస్తే ఎవరు పెట్టుకోవాలి, దానికి ఏదన్నా టెండర్ రూపకంగా కావాలమ్మని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ టెండర్ మొన్న కౌన్సిల్ దాంట్లో మనకు పెట్టడం జరిగింది. దానికి తీర్మానం చేశారు. చేసి నిన్న నేను డీవీ గారితో చైర్మన్ గారితో మాట్లాడితే 1 వారం టైం ఇవ్వండి పట్నం గారు, నేను వర్క్ స్టార్ట్ చేపిస్తానని చెప్పడం జరిగింది. ఆ చెప్పే లోపే మనకు ఈరోజు మనకు అలుగుపడడం కూడా జరిగింది. ఏదున్నా ఎమ్మెల్యే గారు ఇవాళ ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ఈ అలుగు చూడడానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నాం 3 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాం అన్న, నా పరిస్థితి ఇది ఉన్నది, ఇవంతా మేము పెట్టుకున్నా కూడా మీరు ఇచ్చే ఫండ్ 40 లక్షలు అవుతుంది, అది మీరు ఇవ్వాలంటే తప్పకుండా చేస్తాను హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇంకా ఇంకొక వారం 10 రోజులు వర్షాలు తగ్గిన తర్వాత అలుగు తగ్గడం తర్వాత నేను ఈ కోర్సు ఏదైతే సింగరేణి వాళ్ళు ఇచ్చిన రాట్స్ నేను వేయించి తొందరనే పూర్తి చేస్తా అని కోరుకుంటున్నాను.